నమస్తే, వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం 2 రకాల మామిడికాయ పచ్చడి అంటే పచ్చి మామిడికాయతో పచ్చడి చేసుకున్నామండి. ఇంకా మనకి ఆవకాయ పెట్టుకునే దానికి టైం ఉంది కదండి. ఈలోపు మనం రోటి పచ్చళ్ళు చేసుకుని టేస్ట్ చేసేస్తాము. ముందుగా అది కావాల్సిన పదార్థాలు చూడండి. 2 మామిడికాయలు. ఈ కాయ ఏమో నీలంకాయ అంటారు, కలెక్టర్ కాయ అంటారు, తోతాపురి అని చాలా పేర్లు ఉన్నాయండి. మీ ప్రాంతంలో ఏమంటారో నాకు తెలియదు. ఎండుమిర్చి ఒక 20 కాయల వరకు తీసుకున్నానండి. చిన్న ఉసిరికాయ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. జీలకర్ర, శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, సాల్ట్, పల్లీలు ఒక 50 గ్రామ్స్ అండి, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఒక ఆనియన్, 5-6 వెల్లుల్లి గర్భాలు తీసి పెట్టుకున్నానండి. ఇంకా ఫ్రై చేసుకునేందుకు ఆయిల్. ఇంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం మామిడికాయని తీసుకొని పీల్ చేస్తాం. పీల్ చేసి ముక్కలు చేసుకోవాలండి. ఒక కాయనేమో పీల్ చేసి ముక్కలు చేసుకుంటాం, మరో కాయని పీల్తో సహా ముక్కలు కట్ చేసుకున్నామండి. 2 రకాల స్టైల్స్ అని చెప్పుకున్నాం కదా. ఒకటి మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను, మరొకటి మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. 2 బాగుంటాయండి. నాకైతే 2 ఇష్టం. రైస్లోకి బాగుంటాయి, టిఫిన్లోకి బాగుంటాయండి. ఈ కాయని మనం తొక్కుతో సహా కట్ చేసుకోవాలండి. అదే చట్నీకి ఇలా ఫీల్ చేసి కట్ చేసుకున్నామండి. చూడండి, దీనికైతే ఫీల్ తీసేసి కట్ చేసాను, దీనికైతే ఫీల్ ఉంది చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నానండి. ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. ఒక 10-15 మిర్చి వేస్తున్నాను. ఈ మిర్చి అనేది మన మామిడికాయని బట్టి వేసుకోవాలండి. ఒక్కోసారి మామిడికాయ పుల్లగా ఉంటుంది, అలాంటి మామిడికాయకి కొంచెం ఎక్కువ మిర్చి వేసుకోవాలి. ఇది మీడియం ఉందండి, నేను సో తక్కువ వేసాను. మిరపకాయలు వేగేటప్పుడే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, మెంతులు 1/2 స్పూన్ వరకు వేస్తున్నానండి. మిరపకాయలు మాడకుండా దోరగా వేపుకోవాలండి. వేగాను ఒక ప్లేట్లో తీసుకుందాం, కొంచెం చల్లారనిద్దాం. కొంచెం చల్లారినాక రోట్లో వేసి దంచుకుందామండి. ఇందులోనే మనకు కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని దంచుకోవాలండి. మిరపకాయలు చల్లారై రోట్లో వేసి దంచుదాం. మీకు రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి, కానీ ఈ పచ్చడి మాత్రం మీరు వీలైనంత వరకు చిన్న రోళ్ళు ఎలాగో దొరుకుతున్నాయి కదండి, రోట్లో వేసుకొని దంచుకోవడానికి ట్రై చేయండి. ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. మిరపకాయలు మెరిగిపోయినాయండి. చూడండి, కారం ఇలా మెరిగింది. మెరిగినాక కొంచెం సరిపడ 1 స్పూన్, ఒక 1/2 స్పూన్ వరకు రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. అదేవిధంగా పసుపు 1/4 స్పూన్ వేసి దంచాక మనం ఫీల్ చేసి పెట్టుకున్నాం కదండి మామిడి ముక్కలు, ఈ మామిడి ముక్కలు వేసి దంచేసుకుందాం. ఈ మామిడి ముక్కలు వేసి మరీ మెత్తగా దంచకండి, కొంచెం పలుగ్గానే ఉండాలండి. కచ్చాపచ్చిగా దంచుకుంటేనే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది. చివరిగా 3 వెల్లుల్లి గర్భాలు తీసి పెట్టుకున్నానండి, ఇవి వేస్తున్నాను. పాన్ పెట్టి తాలింపు పెడుతున్నానండి. ఈ పచ్చడికి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక 2 చిటికెలు ఆవాలు, 2 ఎండుమిర్చి తుంచేయాలండి. శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, మూడు వెల్లుల్లి గర్భాలు తీసుకుని వేస్తున్నాను. కొంచెం ఇంగువ, ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇప్పుడు చట్నీ వేసుకుందాం మనం. అలాగే దంచి పెట్టుకున్నాక
మామిడికాయ పచ్చడి రెడీ. పక్కన పెడుతున్నాను. చల్లారాక కాస్త చల్లారితే మనం డిష్ అవుట్ చేసుకున్నాం. మరో చట్నీ చేసుకున్నాం అన్నాం కదండి. ఈ చట్నీ కోసం స్టవ్ ముట్టించి ఒక 50 గ్రామ్స్ వరకు పల్లీలు వేస్తున్నానండి. ముందుగా మనం పల్లీలు వేయించుకోవాలండి. ఇవి దోరగా వేయించుకోవాలి. మంట కాస్త సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. పైన నల్లగా వచ్చి లోపల పచ్చిగానే ఉంటాయి. ఇవి వేగే లోపు మనం ఈ పచ్చి మామిడికాయ యొక్క బెనిఫిట్స్ తెలుసుకున్నామా. సిమ్లోనే నిదానంగా వేయించుకోవాలండి. ఈ పచ్చి మామిడికాయ తినడం వల్లని మనకి యాసిడిటీతో బాధపడుతూ ఉంటారు కదా, వారు ఒక చిన్న ముక్క బుగ్గను పెట్టుకుంటే అని పెట్టుకుని చప్పరించాలి. చప్పరిస్తుంటే ఉపశమనం పొందవచ్చండి. ఇంకా కొంతమందికి లంచ్ చేశాక మహాబద్ధకంగా అనిపిస్తారండి. అలాంటి వాళ్ళు కూడా ఒక ముక్కను కానీ తినగలిగితే యాక్టివ్గా తయారవుతారు. ఈ పుల్లటి ముక్కలు లంగ్స్ కూడా, అంటే లంగ్స్ లో హానికర బ్యాక్టీరియాని కూడా దూరం చేస్తుంది. అప్పుడప్పుడు మన లంగ్స్ లో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఇంకా మన బాడీలోని హీట్ కూడా తగ్గిస్తుందండి. ఇంకా మన దంత సమస్యలు అంటే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ రావటం, బ్లడ్ రావటం, నొప్పి ఉండటం, ఇలాంటప్పుడు కూడా ఒక పచ్చి ముక్కని కానీ నమిలియాలనుకోండి, మీకు పళ్ళల్లో అంటే దంతాల్లో ఉన్న బ్యాక్టీరియా నశించి మన ఫ్రూట్ శుభ్రపడి నోటి దుర్వాసన రాదు. ఇంకా దుర్వాసన ఆపేసి ఇబ్బందికరంగా ఉండే ప్రాబ్లమ్స్ అన్ని నివారిస్తుంది. ఇంకా ఇది జీర్ణశక్తి కూడా పెంచుతుందండి. ఎలాగంటే మా చిన్నతనంలో ఈ సీజన్లోకి మనకు తాటి ముంజలు వస్తాయి కదండి. ఈ తాటి ముంజలు బాగా తింటాం. అంటే ఇంకొక 1 month తర్వాత తాటి ముంజలు వస్తాయి. మామిడికాయలు తాటి ముంజలు ఒకేసారి వస్తాయి కదండి. ఎక్కడైతే సమస్య ఉంటుందో పక్కన పరిష్కార మార్గం ఉంటుందంటారు కదా, అలా మనం ఒక్కోసారి పిల్లలు ముదులు పోయిన తాటి ముంజలు తినేస్తుంటారు. పిల్లలంటే మనం కూడా తినేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఒక పచ్చి మామిడి ముక్కను కానీ తినగలిగితే వెంటనే తగ్గిపోద్దండి. అంటే మన జీర్ణశక్తికి కూడా ఈ పచ్చి మామిడికాయ ఉపయోగపడుతుంది. పల్లీలు వేయిపోయినాయండి. నేను ఒక ప్లేట్లో తీసుకుందాం. చూడండి, ఇలా దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. ఈ పల్లీని బౌల్లో వేసి చల్లారిద్దాం. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మిక్స్ చేసుకోండి. కొంచెం చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసానండి. దీంట్లో లో ఫ్లేమ్లో దూరంగా పెట్టుకోండి. 1 స్పూన్ ధనియాలు వేసాను, మెంతులు 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర మరో 1/2 స్పూన్. మిరపకాయలు ఫ్రై అయిపోయినాయి, చల్లారిద్దాం. ఇలా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పల్లీలను రోట్లో వేసి దంచుకున్నామండి. దంచేసుకుందాం. ఇందులోనే 1 స్పూన్ రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. కొంచెం చింతపండు వేస్తాం కాబట్టి ఇంకొంచెం పడుతుంది. 1.5 స్పూన్, చిన్న స్పూన్ కదండి, 1.5 స్పూన్ వేసేది. దంచుకుందాం. పల్లీలు మెరిగిపోయినాయండి. ఉప్పు పల్లీలు ఇలా మెత్తగా మెరిగిపోయినాయి. ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నామండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, మిరపకాయలు వేసుకుందాం. మిరపకాయలు కూడా మెరిగిపోయినాయండి. చూడండి, పల్లీలు మిరపకాయలు ఇలా మెరిగాక మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నామండి. చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు కూడా వేసి దంచేసుకుందాం. ఇంకా చింతపండు మెరిగాక మామిడి ముక్కలు అంటే పీల్తో సహా కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలను కూడా వేసేసి దంచుకుంటే ఉల్లిపాయలు వేస్తాను. చూడండి, ఈ ముక్కలు వేస్తున్నాను. చూడండి, కాస్త పలుగా పచ్చడి మెరిగింది. 1 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నానండి. పచ్చి ఉల్లిపాయనండి. బౌల్లో తీసుకున్నామండి. పచ్చడి మెరిగిపోయింది కదా. వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి దట్టించి
ఎక్కువ కారం కూడా ఉండదండి, అందుకే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయినా మనకి నెయ్యి వేసి పెట్టడం అలవాటు కదా, ఇలా తిన్నాం అనుకోండి మనకి ఏ కూర అక్కర్లేదండి, మొత్తం అన్నం ఇలా పచ్చడితో తినేయచ్చు. 2 రకాల పచ్చి మామిడికాయ చట్నీ రెడీ అయిపోయిందండి. మా అత్తగారి స్టైల్ పల్లీలతో చేసాం, పోపు పెట్టకుండా మిర్చితో పోపు పెట్టి మా అమ్మగారి స్టైల్ చేసామండి. 2 చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి మీకు నేను చెప్తే ఎక్స్ట్రా అనిపిస్తుంది, మీరు టేస్ట్ చూస్తేనే మీకు అర్థమవుతుందండి. రైస్లోకి తినొచ్చు, లేదా టిఫిన్లోకి తినొచ్చండి, దేంట్లో తిన్నా చాలా చాలా బాగుంటుందండి. ఆవకాయ వచ్చేలోపు ఈ రోటి పచ్చళ్ళు మీరు ట్రై చేయండి. పైగా రోటి పచ్చళ్ళు మన హెల్దీ కూడా కదా, మన చేతితో మనం దంచి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.